ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 4వ తేదీన తులారాశి వారికి గ్రహాల మార్పు వలన మంచి ధనలాభం, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. పాత అప్పులు తీరవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఈ విధంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి సమయంలో వీరికి అనుకూలత సమయం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏది కలిసి రావడం లేదు అనుకునే వారికి ఈ చిన్న పరిహారం వలన మీకు చాలా కలిసి వస్తుంది. కాబట్టి అదేమిటో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఏ విషయంలో ఎలాంటి అనుకూలత వస్తుంది, సానుకూల సమయం అనేది ఏ రూపంలో వస్తుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సంప్రదించాల్సిన నెంబర్ 9989446572. ఈ రాశి వారికి వ్యాపారం మరియు ఉద్యోగం ఏ విధంగా ఉంటుందంటే, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులకు, వృత్తి ఎదుగుదలకు ఈ సమయం మీకు చాలా అనుకూలమైన రోజు. కాబట్టి మీరు ఈ రోజున ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజున ఎలాంటి అనుమానం లేకుండా మీరు పెట్టవచ్చు. దానికి బదులు మీకు మంచి రెట్టింపు ఆదాయం వస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న నొప్పులు, మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తినకపోవడం మీకు చాలా మంచిది. కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ జీవిత భాగస్వామి మంచి సమయాన్ని గడుపుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మీ భాగస్వామి మీకు అనుకూలంగా మారుతుంది. మీరు ఏది చెప్పినా ఎలాంటి విషయాలనైనా అర్థం చేసుకొని పూర్తిగా మీతో సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే ఈరోజు ఏకాంతంగా గడపడానికి సమయం అనేది తీసుకోండి. దానివలన మీ మనసులో ఉన్న చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో కుటుంబంలో పరస్పర ప్రేమ, ఆప్యాయత పెరిగి మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ పిల్లలను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడంపై మీరు దృష్టి పెడతారు. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం నెలకొని ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఈ సమయంలో వ్యాపార రంగంలో గొప్ప విజయం ఆశించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎక్కడి నుంచైనా ఏదైనా గౌరవం లేదా పురస్కారం లభించవచ్చు. అది మీకు ఆనందాన్ని కలిగించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. విద్య, వృత్తి రంగంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు ఇది ఏకాగ్రతతో కష్టపడి పనిచేయాల్సిన సమయం. విద్యారంగంలో మీ కష్టానికి తగిన అద్భుతమైన ఫలితం మీరు చూస్తారు. అలాగే ఇది మీ భవిష్యత్తు వృత్తికి కొత్త అవకాశాన్ని తెరిచి చూపిస్తుంది. ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా ఊహించని ధనలాభం ఉండొచ్చు. మీరు ఊహించని దానికంటే సంబంధించిన రంగాల నుండి ఎక్కువ డబ్బు పొందుతారు. భూమి, స్థిరాస్తి నుండి కూడా ఊహించని లాభాలు వచ్చే బలమైన అవకాశం ఏర్పడుతుంది. ఈ రోజున మీ భాగస్వామికి ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వవచ్చు. ఒకరి భావాలను ఒకరు గౌరవించండి. ముఖ్యంగా ఈ రోజున మీ అదృష్ట సంఖ్య 7. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి మీరు ఈ సంఖ్యలో ముఖ్యంగా ఈ సమయంలో ఉపయోగించుకోవడం చాలా అనుకూలం. అదృష్ట రంగు బూడిద మరియు పసుపు రంగు. అలాగే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఇష్టమ ఫలితాల గురించి ఆందోళన చెందకండి. బదులుగా ఓర్పుతో, విశ్వాసంతో పనిచేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం ఈ సమయంలో మీకు మంచి ప్రయోజకరంగా ఉండే ఒక ప్రధాన వ్యాపార ఒప్పందం కుదరవచ్చు. ప్రభుత్వ అధికారుల మధ్య పెండింగ్లో ఉన్న ఏదైనా ఫైళ్లు లేదా పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది
ఇది అనుకూలమైన సమయం. ఇకపోతే ఎలాంటి వ్యాపారమైనా, ఎంత చిన్న వ్యాపారమైనా వేగంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యలో మీరు ఒక కొత్త ప్రాజెక్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ కుటుంబ జీవితంలో సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువ పని శ్రమ వహిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ సంబంధాలు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్నా కూడా మానసిక ఒత్తిడి నివారించడానికి అవసరమైన ఆందోళనను దూరం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదా ఏదైనా ఒక దైవ దర్శనం చేసుకోండి. దాని వలన మనసు ఉల్లాసంగా మారుతుంది. అదేవిధంగా ఈ రాశివారు ఈరోజు ఏది కలిసి రావడం లేదు. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఎప్పుడు బాధలే కానీ చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూ పెరిగారు. ఈ తులారాశి వారు ఈ జీవితంలో ఇంతేనా అనుకునే వ్యక్తులకు ఈ చిన్న పరిహారం వలన వీరి జీవితంలో ఒక చిన్న మార్పు అనేది మొదలవుతుంది. కాబట్టి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు జూలై 4వ తేదీన ఉదయం 6 గంటల లోపు శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి దళాల దండ సమర్పించండి. అలాగే చెలిమిడి నైవేద్యం పెట్టండి. మీరు ఒక కోరిక కోరుకోండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరి మీరు జీవితంలో స్థిరపడడానికి ఒక అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుగ్రహం మీకు ఆ దైవంది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి గ్రహాల కదలికల్ని బట్టి మీ జీవితం ఏ విధంగా ఉంటుందంటే, గ్రహాలు ఇప్పుడు మీకు వీలైనంత వరకు ఎక్కువ శాతం చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ దైవ బలం కూడా మీకు తోడుగా ఉన్నట్లయితే ఏది చేసినా కలిసి వస్తుంది. ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో మార్పు అనేది చాలా వస్తుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు, ఆర్థిక నష్టాల్లో ఉన్నవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో మీరు స్థిరపడతారు. అలాగే వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. ఎప్పటి నుండో మనసులో ఉన్న కోరిక తీరనట్లయితే ఈ పరిహారం చేయడం వలన మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రేమలో దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఏదైనా చిన్న విహారయాత్ర చేయండి. ఖచ్చితంగా మనసులో ఉన్న బాధ మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉంటారు.